ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని సమయమందు కొంత సేపు మనం ధ్యానం చేసుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుడు తన మాట మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. పుట్టుట కంటే గిట్టుట మేలు. ఎందుకంటారంటే భూమి మీదకి వస్తే ఏముంది? అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఇంకా ఎన్నెన్నో పరిస్థితులు. అందుకే కొంతమంది చనిపోతే అరే అదే మేలు, మరి ఏం సాధిస్తున్నాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆరంభం. ఏం ఆరంభం? కార్యారంభం కంటే కార్యం అంతం పొందడం అది మేలు. దేవుడు దీనిని ఆరంభించాడు. సృష్టిని, సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆరంభించాడు. దాన్ని అంతమొందించడానికి కూడా ఒక సమయం ఆయన యొక్క ఆధీనంలో ఉంది. అలాగే నీకైనా నాకైనా ఆరంభం ఒకటి. తల్లి కడుపులో నుంచి మనం వచ్చాం, ముగింపు ఈ లోకమనే కడుపులో నుంచి ఆ యొక్క మంటిలో పూడ్చబడే పరిస్థితికి వెళ్ళిపోతాం. అలాగే భక్తి విశ్వాసంలో కూడా మనం ఆలోచన చేస్తే లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, అపరాధంలో నుంచి మనం దేవుడు నా కొరకే ప్రాణం పెట్టాడని, నా పాపం కొరకే ఆయన రక్తం చిందించాడని, ఆయనే దేవుడని, ఆయన ద్వారానే పరలోకం దొరుకుతుందని మనం ఎరిగి ఆయన దగ్గరికి రావడం అనేది అది ఆరంభం. అంతే కదా? కార్యం ఆరంభం మొదలవుతుంది. ఎవరిలో అంటే ఒక అన్యుడు ధన్యుడయ్యే విషయంలో, ఒక అవిశ్వాసి ఒక విశ్వాసి కావడంలో, ఒక లోకస్తుడు పరలోకానికి పౌరుడు కావటానికి, ప్రభు సన్నిధికి సమీపించడం కార్యం ఆరంభించడం. అందరూ ఆరంభిస్తారు. చెప్పండి, అవునా? చాలా మంచిగా ఆరంభిస్తారు. కానీ దాని ముగింపు బిగింపులాగా మంచిగా ఉంటే అది మేలు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అవునా కాదండి? భక్తిలో ప్రారంభంలో ఉన్న విధమైన ఆసక్తి రాను 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 అది పెరిగేదిగా ఉంటుందా, తగ్గేదిగా ఉంటుందా? ప్రారంభంలో దేవుని సన్నిధి అంటే భయం ఉన్నది. ఆ రాను రాను ఆ భయం అనేది పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? దేవుడే నా కొరకు తన ప్రాణం ఇచ్చాడు అన్న ఆ యొక్క గమనం ప్రారంభంలో ఉన్నంత భక్తి విశ్వాసాలు రాను రాను అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయా, అవి తరుగుతున్నాయా అంటే అవి రాను రాను తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? చెప్పరేంటి? తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే భక్తుడైన ఈ యొక్క ప్రసంగి ఏమంటున్నాడు? కార్యారంభం కంటే కార్యం ఎంత ఘనంగా చేస్తే ఏంటి? చూడండి, పెళ్ళి ₹1 కోటి పెట్టి చేసినావు, అది గొప్ప. ఇద్దరు అన్యోన్యత కలిగి కొనసాగుతూ ఫలాలు అంటే సంతానం కలిగి, వృద్ధి కలిగి, మంచి పేరు ప్రాఖ్యాతలు కలిగి ఉంటే, వాళ్ళు చచ్చే వరకు కూడా మంచి అన్యోన్యత కలిగి ఉంటే అట్లా బతకాలరా అంటారు. పెళ్లి ఘనమే, కొనసాగింపు ఘనమే, ముగింపు కూడా అంతకంటే ఘనంగా ఉంది అన్నట్లుగా ఉంటే అది మేలే. కానీ ₹1 కోటి ఇచ్చి పెళ్లి చేసిన వారానికో 2 వారాలకో అది
విడాకులకు వెళ్ళి, అది పెడాకులకు వెళ్ళి, లేదా ఇంకా ఎన్నో దారులకు తీసింది అని అంటే దాన్ని మేలని ఎవరైనా అంటారా? దాని గురించి ఎక్కడైనా ఎవరైనా మంచి కొరకు ప్రస్తావిస్తారా అంటే ప్రస్తావించారు. దేవుడు కూడా ఇక్కడ చెబుతున్నది ఏంటంటే, దేవుని యొద్దకు నువ్వు ప్రారంభంలో వస్తున్నప్పుడు ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత ఆసక్తి, ఎంత పట్టుదల, ఎంత ప్రార్థన, ఎంత వాక్యం పట్ల మమకారం కలిగి ఉన్నావో రాను రాను అది పెరిగేదిగా ఉంటే నువ్వు నీ ముగింపు అనేది మేలుకరమైన పరిస్థితుల గుండా నిన్ను నడిపించగలుగుతుంది. కానీ రాను రాను అది సన్నగిల్లి, అది క్షీణించి, అది తగ్గిపోతూ ఉంటే అది మేలు అని దేవుడు ఇక్కడ చెప్పడం లేదు. ఇవాళ విశ్వాసంలో ఉన్న విశ్వాసులు ఎన్నో స్థలాల్లో ఏమైపోతున్నారు అంటే ఆరంభంలో ఉన్న ఆ ఆసక్తులు కాస్త తగ్గిపోతూ, ఇంకొందరైతే లోకంలో కలిసిపోతూ, ఇంకొందరైతే వ్యసనాల్లో పడి కొట్టుకుపోతూ, ఇంకొందరైతే ఏం చేశాడు దేవుడు అని ఎదిరించే స్థాయిలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అట్టి వారిని ఎవరైనా మేలు అని వాళ్ళ గురించి ప్రస్తావిస్తారంటే ప్రస్తావించడానికి వీలే. దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు ఆరంభించావు, నీ ఆరంభం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దానికి దీనికి ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఉంటే ఎన్ని తేడాలు ఉంటాయండి. ఉండయా? పర్వాలేదు, నేను మొన్నటి కంటే ఇప్పుడే చాలా భక్తిలో ఉన్నాను అని చెప్తే అది అతిశయించవలసిన విషయమే. కానీ మొన్న సంవత్సరం కంటే నేను ఈ సంవత్సరం కొంచెం ఎక్కడో అక్కడ తగ్గిపోయి ఉన్నానండి అనంటే అదేమైనా మేలా, అదేమైనా లాభమా, అదేమైనా క్షేమమా అంటే ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి. దేవుని దగ్గర మేలుకరమైన స్థాయి అనేది, స్థితి అనేది మనం కోల్పోవటానికి అది ఒక కారణంగా ఉంటుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. నీవు దేవుని యొద్దకు వచ్చినది మొదలు ఈ లోకం విడిచి దేవుని యొద్దకు వెళ్ళే వరకు కూడా ఎలా ఉండాలి అంటే ఎదిగే వ్యక్తివిగా, ఆత్మీయతలో, ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో, ప్రవర్తనలో, మాటలో, ప్రేమలో, నలుగురిని సమాధాన పరచుటలో, మాదిరికరంగా జీవించుటలో నీవేం చేయబడాలి అంటే దినదినం వృద్ధి రేటు పెరుగుతూ ఉన్నప్పుడు నీ యొక్క ముగింపు ఎలా ఉంటుంది అంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. నిన్ను చాలామంది మాదిరికరంగా నిన్ను గురించి మాట్లాడే విధంగా ఉంటావు. నిన్ను మాదిరిగా తీసుకొని అనేకులు ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రేమ కలిగి ఉండాలి, ఇలాంటి వ్యక్తిగా మనం దేవుని యందు బ్రతకాలి అని చెప్పుకొనదగిన వ్యక్తివిగా ఉండడానికి మనం యోగ్యమైన పాత్రగా ఉండాలి అంటే ఆరంభమందు ఉన్న ఆ భక్తి విశ్వాసాలే రాను రాను కూడా ఎక్కడ తగ్గిపోయేవిగా లేకుండా సమయంలో కానీ మరి దేనిలో కానీ మనం దేవుని విషయంలో తగ్గిపోయే వారంగా కాకుండా దేవుని విషయంలో దేవుడు కోరదగిన వారంగా మనం నడిచే వారంగా ఉంటే అది మనకి మేలుకరమైన పరిస్థితిగా ఉంటుంది. చూడండి, ఒక భక్తుడు ప్రారంభంలో ఉన్నతమైన స్థితి కలిగి భక్తి చేశాడు. రాను రాను ఏం చేశాడు అంటే ఈ లోక ఆశలకు కానీ, సంపాదకు కానీ, ధనానికి కానీ, బంధుత్వాలకు కానీ, లోక ఆచారాలకు కానీ, వ్యవహారాలకు కానీ ఏం చేస్తూ ఉన్నాడు అంటే క్రమక్రమంగా దేవునికి దూరం అవుతూ వాటికి సమీపంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు ఆయన కన్నుమూశాడు. ఇప్పుడేంటి ఆయన పరిస్థితి? కార్యారంభం ఘనంగా ఉంది, ముగింపు మాత్రం ఘనహీనంగా. ఇట్టి వాణ్ణి దేవుడు ఏమైనా సన్మానిస్తాడా? ఏమైనా
మెచ్చుకుంటాడా? ఏమైనా అతని గురించి చెప్పుకుంటాడా అంటే మెచ్చుకోలేడు, చెప్పుకోలేడు. అతన్ని గూర్చి అసలు ఏ విధమైన ప్రస్తావన చేయడానికి వీలు లేని వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ప్రారంభంలో దేవునితో గడిపిన సమయం కానీ, ప్రార్థన చేసిన విధానం కానీ, పాటలు వినడం, వాక్యం వినడం, మార్చుకోవడం, ఇతరులకు దేవుని ప్రేమ ప్రకటించడం, దేవుని గురించి కొందరితో మాట్లాడి దేవుని గురించి తెలియచేపడం, ఇది ప్రారంభ దినాల్లో లేవంటారా? ఉన్నాయా? లేవండి. మరి ఇప్పుడు ఏమవుతుంది? అది అలాగే కొనసాగుతుందా? అది అలాగే లేకుండా అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉందా అంటే అది తగ్గిపోతూ ఉన్నది అని అంటే మనం మేలైన పరిస్థితిలోనికి వెళ్ళట్లేదని గుర్తుపెట్టుకోవాలి. అది రోజు రోజు పెరుగుతూ ఉంది అంటే మనం మేలుకరమైన పరిస్థితుల గుండా నడుస్తున్నాం. దేవుని దృష్టి ఎదుట ఉంటున్నాం. నరుల దృష్టి ఎదుట మనం భక్తి గల వారమని ఎంచబడే వారంగా ఉంటున్నాం. ఒకరోజు మనం ఈ లోకం దాటి వెళ్ళిన తర్వాత కూడా మన గురించి లోకం ఏం చెప్తుందంటే వీళ్ళ ఆరంభం భక్తిలో ఎలా ఉన్నారో ముగింపు వరకు అలా ఉన్నారండి, చేస్తే అలా చేయాలి, ఉంటే ఎలా ఉంటారు, బతికితే ఎలా బ్రతకాలి అని మనల గురించి దేవుడు మేలని చెప్పినాడు. మనుషులు కూడా మేలని చెప్పేటట్టుగా మన బ్రతుకు ఉంటే అది మనకి మేలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఒకసారి మనమందరం ఎలా ఉన్నామో అలా ఉన్నామా? అలా లేకపోతే అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని దేవుడు మనతో ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మాట్లాడుతున్నారు. మనం అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.